ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో నిర్మిస్తున్న కోహెడా అంతర్జాతీయ పండ్ల మార్కెట్ పై స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మార్కెట్ ఇక్కడ రూపొందించుకుంటుందంటే అది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గొప్పతనమేనని ఆయన కొనియాడారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారని ఆయన పేర్కొన్నారు. ఈ కోహెడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది అంటే అది కేవలం ఒక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్లనే ఇది వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ 179 ఎకరాలు ఇస్తే అందులో ఒక్క రోజు కూడా పని చేయకుండా ఎవరో మాట్లాడతారు, రేపొచ్చి కాంగ్రెసే మాట్లాడుతుందని వాళ్ళు ఆ రోజు తడకలతోని ఒక షెడ్లు వేస్తే ఆ షెడ్లు కూలిపోతే ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి గారు దాదాపు 100 మంది వాళ్ళు అవస్థలో దెబ్బలు దాకి అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంటే పలకరియనటువంటి దుర్మార్గులు ఈరోజు ఇక్కడున్న మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చి మీరు కట్టిన తడకలు, మీరు వేసిన షెడ్లు ప్రభుత్వానికి నష్టం చేయడమే కాకుండా పేద ప్రజల ప్రాణాలు తీయడానికి వేసిందని చెప్పి ఆ రోజే చెప్పిండు. నేను వస్తున్నా, ఈ ప్రభుత్వం రాగానే బ్రహ్మాండమైన మార్కెట్ కడతా అని చాలా సందర్భాల్లో మాతోను కూడా లోపటికి కాదు హైవేకు ఉండాలని, ఈ హైవేకుంటే హైదరాబాద్ లో ఉండే కుటుంబాలు కూడా వచ్చి ఏది కావాలన్నా ఈ మార్కెట్ లో తీసుకుంటామని ఇక్కడికి 240 ఎకరాలు ఇక్కడ ఇచ్చి ఈ రోజు ఇంత పెద్ద మార్కెట్ కడుతున్నామనేటువంటి మాట మీ అందరికీ తెలియపరుస్తున్నా. అది ఒక్క ముఖ్యమంత్రి వల్ల సాధ్యమైంది అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా.